హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. సో ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన చాలా రిక్వెస్ట్లు అయితే వస్తున్నాయండి మనకి. ఎప్పుడైతే స్టూడెంట్స్ గ్రూప్ 2 మెయిన్స్ రాశారో, సో గ్రూప్ 2 మెయిన్స్ రాసే వాళ్ళు చాలా మంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ టైం అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి వీఆర్ గెటింగ్ మెనీ రిక్వెస్ట్. సార్ మేము అలా క్వాలిఫై అయ్యాము, మేము ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పేసి క్లారిటీ లేకుండా ఉన్నాళ్ళు. సో ఈ 2 months మీరు కూడా ఎఫర్ట్స్ పెట్టండి. మనకి మేలో ఎగ్జామినేషన్ అనేది ఉంది కాబట్టి మీరు కూడా ఎఫర్ట్స్ పెడితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ప్రయత్నించడంలో తప్పు లేదు. లైఫ్లో అందరికీ కూడా హయ్యర్ పోస్ట్లో ఉండాలి అని చెప్పేసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు గ్రూప్ 2 రాశారు, దాని రిజల్ట్ పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలని మీరు ఒక క్లారిఫికేషన్ అనేది తెచ్చుకుంటే మనం లైఫ్లో ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటామండి, రైట్? సో నిన్న విద్యాసాగర్ అనే పర్సన్ మనకి మెసేజ్ చేశారు. సార్ వెయిటింగ్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ విఐపిఐఎస్ అకాడమీ అని చెప్పి అన్నారు. అండ్ తను నిన్న ఒక థ్యాంక్ఫుల్ నోట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. థ్యాంక్ యూ, ఐఎమ్ బీయింగ్ ఫాలోయింగ్ యువర్ ఛానల్ సిన్స్ ఇట్ వాస్ ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోర్స్ రెండు తీసుకున్నాను. నాకు చాలా బాగా హెల్ప్ అయింది బెటర్గా స్కోర్ చేయడానికి అని చెప్పి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ విద్యాసాగర్. అండ్ చాలా అంటే చాలా పాజిటివ్ మెసేజెస్ అయితే మన స్టూడెంట్స్ నుంచి వస్తున్నాయండి. అండ్ అన్ఫార్చునేట్లీ పేపర్ అయితే ఈసారి మనకి ఈజీగా రావడంతో మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం. బికాజ్ మనకి గ్రూప్ 1 కోచింగ్ అయినా గ్రూప్ 2 కోచింగ్ అయినా ఎనీ అదర్ కోచింగ్ యూపీఎస్సీ స్టాండర్డ్లో ఇచ్చున్నామండి. సో పేపర్ టఫ్గా రావాలనే మేము ఎక్స్పెక్ట్ చేసాం, బట్ అది చాలా ఈజీగా రావడంతో మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాం. అండ్ మా స్టూడెంట్స్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. మేమంతా కూడా డైనమిక్గా చదువున్నాము, బట్ ఎగ్జామినేషన్ అనేది మనకి అంత సింపుల్గా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదన్నారు. బట్ వాట్ ఎవర్ హ్యాపెండ్, మనం పాస్ట్ని తిరిగి రాయలేం కాబట్టి మనం ఫ్యూచర్ గురించి ఆలోచించుకుందాం, ప్రజెంట్ గురించి ఆలోచించుకొని మన లైఫ్ ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ నుంచి మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే టైం వేస్ట్ చేయకండి. మనకి ఎటువంటి నోటిఫికేషన్స్ అనేది ఏపీలో లేవు. ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్కి మాత్రమే మనకు ఒక క్లారిఫికేషన్ ఉంది దట్ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1 వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కాబట్టి విత్ మోర్ దెన్ 150 పోస్టులు ఉన్నాయి. సో బెటర్ ట్రై ఫర్ గ్రూప్ 1 అండ్ కామన్గా ప్రిపేర్ అవ్వండి. యూపీఎస్సీ విత్ అదర్ జాబ్ కాంబినేషన్, లేకపోతే మీరు అనుకున్న ప్లాన్ బి ఏదైతే ఉందో దానికి కామన్గా ప్రిపేర్ అయితే బెటర్ అండి, రైట్? సో ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. మనకి ఉన్న తక్కువ టైంలో అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లేదనుకుంటే మన అకాడమీ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను ఇలాంటి సబ్జెక్ట్లో లో ఉన్నాను, నాకు ఈ సబ్జెక్ట్ కోచింగ్ ఏమైనా దొరికితే బెటర్ అని, అలా మీకు ఏది అనిపిస్తే అది చేయండి. బికాస్ మన దగ్గర టైం తక్కువ ఉంది కాబట్టి. క్లాసెస్ చెప్పుకునే టైం అయితే ఆబ్వియస్లీ ఎవరికి కూడా లేవండి. 2 monthsలో మనం అన్ని క్లాసెస్ అయితే కవర్ చేయలేం. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ మనం బ్యాచ్ లాంచ్ చేయలేకపోతున్నాం. ఏదో డబ్బులు వస్తాయి కదా, బ్యాచ్ లాంచ్ చేసేసి ఏదో పై పైన చెప్పేసుకుందాం అనే అకాడమీ అయితే మనది కాదు. ఏదన్నా మనం చెప్తున్నాము అనుకుంటే దానికి 100% స్టిక్ అయి ఉంటాము. అండ్ 100% స్టూడెంట్ సాటిస్ఫై అయితే అవుతాడండి. మీరు ₹10 ఇస్తే యూ విల్ గెట్ బెనిఫిట్స్ మోర్ దాన్ 10, అంతేగాని దానికైతే తగ్గదు. ఆ గ్యారంటీ అండ్ అష్యూరెన్స్ అయితే మన అకాడమీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో గ్రూప్ 1 మెయిన్స్ మనకి మేలో ఉంది. అండ్ మనకి చూసుకున్నట్లయితే క్వాలిఫైయింగ్ పేపర్స్ తీసేస్తే వీ హ్యావ్ 5 పేపర్స్. సో పేపర్ 1 ఉంది మనకి, జనరల్ ఎస్ఏ ఉంది, పేపర్ 2 హిస్టరీ ఉంది, అండ్ జాగ్రఫీ ఉంది, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5 ఉన్నాయి. కాబట్టి ఇందాక వెంకటేష్ సార్తో మాట్లాడి మనము ఇట్లా పేపర్ వైజ్గా డివైడ్ చేసుకొని చెప్పుకుంటే బాగా అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పేసి మాకు అనిపించింది. ఇంకా మీకు ఏదైనా ఉంటే మీరు చెప్పినట్టుగా మెసేజ్ చేయండి. సో దీంట్లో మేమేం ప్లాన్ చేస్తున్నాము అంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇందాక చూపించాను కదండి సిలబస్. దాంట్లో మనకి ఓవరాల్గా మళ్ళీ ఒకసారి చూపిస్తాను కావాలంటే, సైన్స్ అండ్ టెక్కి సంబంధించిన మనకి 9 సబ్సెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? అండ్ వెయిటేజ్ కూడా 150 మార్క్స్ ఉంది కాబట్టి సో ఇది ఒక గేమ్ చేంజర్ లాగా ఉంటుంది మీ అందరికీ. ఎస్, సైన్స్ అండ్ టెక్ చూడండి. ఇక్కడ ఫస్ట్ సెక్షన్ కనిపిస్తుంది, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ 9. సో ఈ 9 సబ్సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మనం క్లాసెస్ చెప్పడం అయితే ఈ టైంలో చాలా ఇంపాసిబుల్ అండి. సో మనం ఏం చేస్తున్నాం అంటే వెంకటేష్ సార్తో, వెంకటేష్ సార్ కొలాబరేషన్తో ఒక సపరేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేస్తున్నాం అనమాట. అండ్ ఈ ప్రోగ్రామ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అంటే, ఓవరాల్గా మనకి 9 సెక్షన్స్ ఉన్నాయి. 9 సెక్షన్కి సంబంధించి అంటే ప్రతి ఒక్క సెక్షన్కి సంబంధించిన త్రీ ఆన్సర్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే త్రీ ప్రాబబుల్ ఆన్సర్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారంగా మీరు ఏమేం పాయింట్స్ పెడితే అక్కడ ఒక ప్రాపర్గా మంచి ఆన్సర్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా 27 ఆన్సర్స్, దాంతోపాటుగా కొన్ని సెక్షన్స్లో మనకి సిలబస్ ఎక్కువ మెన్షన్ చేశారు కాబట్టి 27 + 3 ఓవరాల్గా ఒక 30 క్వశ్చన్స్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుందండి. అండ్ డైరెక్ట్గా మీరేం జాయిన్ అవ్వమని నేను చెప్పను.
మనకి రేపటి నుంచి ప్రాబబ్లీ వెంకటేష్ సార్ అయితే క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ 3 క్లాసెస్ అయితే మనం ఫ్రీగా అన్లాక్ చేయడం జరుగుతుంది. సో వాటి క్వాలిటీ చూడండి. లేదు నేను ఆల్రెడీ మీ ఓల్డ్ స్టూడెంట్, మాకు మీ క్వాలిటీ తెలుసు అనుకునే వాళ్ళైతే డైరెక్ట్గా జాయిన్ అవ్వండి. మన యాప్లో అయితే కోర్స్ ఇంకా క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేసిన తర్వాత మేము ఇన్ఫామ్ చేస్తాము, జాయిన్ అవ్వండి. బట్ దిస్ విల్ బి ఇమీడియట్లీ టాట్ అండి. ఇమీడియట్గా మనం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం ప్రోగ్రామ్ని. అండ్ దీంతో పాటుగా మీకు లాస్ట్లో కొన్ని సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్లు కూడా ప్లాన్ చేస్తున్నాము. అదేంటనేది డీటెయిల్గా మనం క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది. అంటే మీరు ఈ 30 సెషన్స్ విన్న తర్వాత మిమ్మల్ని, అంటే మీలో కాన్ఫిడెన్స్ ఎలా ఉంది అని బూస్ట్ చేయడానికి సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అనేది మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అండ్ ఈ ఆన్సర్ రైటింగ్కి సంబంధించిన పీడిఎఫ్లు కూడా మనం దీంట్లోనే ఫ్రీగా ఇస్తామండి. అండ్ దీంట్లో వీఆర్ నాట్ గోయింగ్ టు ఛార్జ్ ఎనీ ఎక్స్ట్రా ఫర్ దట్. అండ్ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు, ఇప్పుడు వరకు నేను ఓన్లీ ఆబ్జెక్టివ్ పరంగానే పర్ఫెక్ట్ ఉన్నాను, డిస్క్రిప్టివ్లో నేను అంత స్ట్రాంగ్గా లేను అనుకునే వాళ్ళకి మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు అసలు ఒక ఆన్సర్ ప్రాపర్గా ఎలా స్ట్రక్చర్ చేయాలి, వాట్ టు ఇంక్లూడ్, వాట్ నాట్ టు ఇంక్లూడ్ అనేది మనకి క్లియర్గా వెంకటేష్ సార్ చెప్పడం జరుగుతుంది. సో వెంకటేష్ సార్ కూడా మనకి యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. అండ్ సబ్జెక్ట్ అయితే వెంకటేష్ సార్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ 100కి 100% మీకు న్యాయం చేస్తారు. అండ్ ఎందుకంటే మనకి రీసెంట్గా మనం మన దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ కూడా చెప్పుకున్నాం, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్. సో సార్ దగ్గర మీ దగ్గర ఉన్న సిలబస్ నాలెడ్జ్తో పాటుగా ఇప్పుడు దాన్ని కరెంట్తో ఎలా లింక్ చేయాలి, లింక్ చేసి మీరు ఎలా ఆన్సర్ రాయాలి అనేది ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. దీంతో పాటుగా యాడ్ ఆన్ బెనిఫిట్ ఏంటి అంటే మీకు ఆ, ఈ కోర్స్తో పాటుగా ఒక టాపర్ గైడెన్స్ సెషన్ కూడా పెడుతున్నాము. ఒక మంచి గ్రూప్ 1 ర్యాంకర్ ఆర్ యూపీఎస్సీ ర్యాంకర్ని పిలిపించి, పాసిబిలిటీ ఉందనుకుంటే లైవ్, లేదనుకుంటే ఆయన టైం లేదు అనుకుంటే ఒక రికార్డింగ్ సెషన్ అయినా మన స్టూడెంట్స్ కోసం ఇప్పించడం జరుగుతుంది. అది ఐదర్ ఓవరాల్గా ఆన్సర్ రైటింగ్ మీద ఉండొచ్చు, లేదంటే స్పెసిఫిక్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఆన్సర్ అయితే అయి ఉండొచ్చు అండి మనకి ఇక్కడ. సో అండ్ ఇది కూడా మనము టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రైస్ అయితే చాలా అఫోర్డబుల్గా లాంచ్ చేస్తున్నాము. 999 రూపీస్కి మీకు ఈ కంప్లీట్గా ఇప్పుడు చెప్పిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. విత్ 6 months వ్యాలిడిటీ కూడా ఉంటుంది. ఎగ్జామ్ ఒకవేళ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకుంటే హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతో 6 months వ్యాలిడిటీ కూడా ఇస్తున్నాము. ఇంకా ఏదైనా క్వెరీస్ ఉన్నా కానీ, లేకపోతే మీకు రిజిస్టర్ అవుదాం అనుకున్నా కానీ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. 8985237565 అనే నెంబర్కి మెసేజ్ చేయండి. కోర్స్ అయితే మనం ఇమీడియట్గా స్టార్ట్ చేసుకుందాము. అండ్ ఖచ్చితంగా నేను ఒక అష్యూరెన్స్ ఏమి ఇస్తాను అంటే, మన అకాడమీలో వెంకటేష్ సార్కి చాలా మంచి పేరు ఉంది. బికాస్ సబ్జెక్ట్ యొక్క కంటెంట్ అనేది వెంకటేష్ సార్ చాలా ప్రాపర్గా ఇస్తారు. సో మీరు ఆయన చెప్పినట్టు ఫాలో అవ్వండి. మీరు కూడా రెగ్యులర్గా మన క్లాసెస్ విన్న తర్వాత ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా స్కోర్ అయితే బూస్ట్ అవుతుందండి. అండ్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మంచిగా మిమ్మల్ని మీరు నమ్మండి. ఇప్పుడు ఎవ్వరు కూడా తోపులు కాదండి, ఓకేనా? ఇప్పుడు మనకి ర్యాంకర్స్ అయ్యారు అంటే వాళ్ళేం దేవుడు వాళ్ళని స్పెషల్గా ఏం చెక్కలేదు కదా. అందరికీ కామన్ సిలబస్ ఉంది. మీరు పెట్టే టైము, మీరు పెట్టే ఎఫర్ట్స్, మీరు మీరు మెయింటైన్ చేసే కన్సిస్టెన్సీ మీద డిపెండ్ అయి ఉంది. డైలీ మీరు ఎఫర్ట్స్ పెట్టండి, మీ రోజంటూ వస్తుంది. మీకంటూ ఒక మంచి గ్రూప్ 1 జాబ్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ ఎక్కడా వెనకడు వేయకండి, భయపడకండి. సో గ్రూప్ 1 జాబ్ అంటే నాది కాదేమో అని చెప్పేసి మీరు భయపడకండి. సో మనకి రీసెంట్గా ఒక యూపీఎస్సీ ర్యాంకర్ ఉన్నారు, కానిస్టేబుల్ నుంచి యూపీఎస్సీ ర్యాంకర్ ఉన్నారు. సో ఆయన అలాగే భయపడి ఇంకా నా బతుకంతా ఇక్కడే అని చెప్పేసి అనుకుంటే ఆయన ఎప్పటికీ కూడా కానిస్టేబుల్లోనే ఉండేవాళ్ళు. సో ఆయన ఇప్పుడు మంచి యూపీఎస్సీ క్యాడర్ ఒకటి వచ్చింది, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి ఏదో ఒక క్యాడర్ అయితే వచ్చింది కాబట్టి హిల్ బి హ్యాపీ. అండ్ అతను కూడా ఇంకా ట్రై చేస్తూ ఉంటారు ఇంకా బెటర్ పోస్ట్ రావడానికి. ఇన్ ద సేమ్ వే మనకి తెలంగాణలో కూడా ఒక కేస్ స్టడీ చెప్పుకోవచ్చు. ఆయన ఎస్ఐ అవుదాం అనుకున్నారు, బట్ ఎస్ఐ క్వాలిఫై అవ్వలేకపోయారు అని చెప్పేసి తను ఏం చేశారు అంటే, వై నాట్ యూపీఎస్సీకి ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి యూపీఎస్సీ ట్రై చేసి ఇప్పుడు ఐపీఎస్గా ఉన్నారు. అండ్ భద్రాద్రి కొత్తగూడెంలో కూడా తను జాబ్ చేస్తున్నాను అనమాట. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన మైండ్ సెట్ అండి. మన మైండ్ సెట్ మనం ఇదే లెవెల్లో పెట్టుకుంటే ఇంకెప్పటికీ కూడా ఈ లెవెల్లోనే ఉంటాము. లేదు నేను ఖచ్చితంగా సాధించగలను, నేను కూడా ఎఫర్ట్స్ పెట్టగలను అనుకుంటే డెఫినెట్గా మనం కూడా ఈ లెవెల్కి రీచ్ అవ్వచ్చు అనమాట. సో మీ మీద డిపెండ్ అయి ఉంది. కష్టపడండి ఖచ్చితంగా. ఆ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఎంజాయ్ చేస్తారు. ఇప్పటి నుంచి మీరు సీడ్స్ వేయండి, అది చెట్ అయ్యి మీరు ఆ ఫ్రూట్స్ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు అంటే మీకు జాబ్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తారు, రైట్? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. గ్రేట్ డే. జై హింద్.